Dear students, welcome to my classroom. వర్గమూలాలు ఘనమూలాలు అధ్యాయంలో మనం ఒక వర్గ సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా విభజించి వర్గమూలాన్ని ఎలా కనుక్కోవాలనేది మనం నేర్చుకున్నాం. అయితే మరి కొన్ని సందర్భాలలో పెద్ద ప్రధాన సంఖ్యలు వచ్చినప్పుడు మనం చూసాం లాస్ట్ క్లాస్లో 89 వరకు మనకు ప్రధాన సంఖ్య చేత భాగించబడలేదు. అటువంటి పెద్ద సంఖ్యలకు మరే ఇబ్బంది అవుతుంది. ప్రధాన కారణాంకాల పద్ధతిలో వర్గమూలం కనుక్కోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎటువంటి సంఖ్యలకైనా సులభంగా వర్గమూలం కనుక్కునే, ఎంత పెద్ద వర్గ సంఖ్యలకైనా వర్గమూలం కనుక్కునే విధంగా మనం భాగాహార పద్ధతిని అవలంబిస్తాము. అంటే భాగాహార పద్ధతిలో వర్గమూలాన్ని కనుక్కోవడం. సో మరి ఈ క్లాస్లో మనం భాగాహార పద్ధతిలో వర్గ సంఖ్యల యొక్క వర్గమూలాన్ని కనుక్కోవడం అనేది చూస్తాం. భాగాహార పద్ధతి ద్వారా వర్గమూలమును కనుగొనుట. ఓకే, అయితే మరి భాగాహార పద్ధతిలో ఏ విధంగా కనుక్కోవాలి? ముందుగా ఇచ్చిన సంఖ్యను మనం ఏం చేస్తామంటే ఎడమ వైపు నుండి కుడివైపు నుంచి అంటే ఒకట్ల స్థానం నుంచి మొదలుకొని జతలుగా విభజిస్తాం. ఉదాహరణకి ఇప్పుడు మనకు 4489 అనే సంఖ్య యొక్క వర్గమూలం కనుక్కోవడం కోసం ఒకట్ల స్థానం అంటే 9 నుంచి జతలుగా విడగొడతాం. అంటే ఇది ఒక జత, ఇది ఒక జత, ఈ విధంగా. ఒకవేళ 3 అంకెల సంఖ్య ఉందనుకుందాం, 625 అనే 3 అంకెల సంఖ్య ఉందనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం? ఇది ఒక జత, సో దీనికి జత లేదు కాబట్టి అదే విధంగా వదిలేస్తాం. అంటే ఇదే మనం తీసుకుంటాం. ఇక నెక్స్ట్ ఒకవేళ 5 అంకెల సంఖ్య ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి. ఇప్పుడు కూడా కుడివైపు నుంచి ఇది ఒక జత, ఇది ఒక జత, ఈ విధంగా తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత మరి ఏ విధంగా చేస్తామంటే, సో ఇది తీసుకుందాం, 4489 యొక్క వర్గమూలం చూద్దాం. ఇది ఒక జత, ఇది ఒక జత తీసుకున్నాం కదా. మరి భాగాహార పద్ధతిలో ఏ విధంగా కనుక్కుంటాము అంటే, సో ముందుగా ఈ 44 మొదటి జత 44 యొక్క 44 కంటే చిన్నదైన అతిపెద్ద వర్గ సంఖ్య ఏంటి? మాకు 44 అంటే చిన్న వర్గమే, చిన్న సంఖ్య, పెద్ద సంఖ్య ఏం కాదు. సో 44 కంటే చిన్నదైన అతిపెద్ద వర్గం అంటే మనం గుర్తుకు తెచ్చుకోవాలి ఖచ్చితంగా. సో ఎంత అవుతుంది గుర్తుకు తెచ్చుకోండి, 36 అవుతుంది కదా. 44 కంటే చిన్నదైన అతిపెద్ద వర్గ సంఖ్య 36. 6 6లు 36. మళ్ళీ తర్వాత వచ్చే వర్గ సంఖ్య ఏంది? 7 7లు 49. 49 అంటే 44 కంటే ఎక్కువ కాబట్టి మనం 36 తీసుకుంటాం. సో 6 6లు 36 అని ఈ విధంగా వేస్తాం. మరి 6 7ల 42 వస్తుంది కదా, అది కూడా 44 కంటే చిన్నే కదా. అంటే అలా కాకుండా మనం ఏ అంకె తీసుకున్నామో మళ్ళీ అదే సంఖ్య చేత గురించి లబ్ధం వేస్తాం. అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడ రాసేది వర్గ సంఖ్య అయి ఉంటుంది. 6 6లు 36. ఇక్కడ 6 తీసుకున్నామంటే ఇక్కడ కూడా 6 చేతనే గుణించాలి. 6 × 6 గుణించి 36 వేస్తాం. ఇప్పుడు తీసివేస్తాం. 44 నుంచి 36 పోతే 8. ఇప్పుడు తర్వాతి జతను ఇక్కడ రాసుకుంటాం. తర్వాతి జత 89ని రాసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు 6 6లో కదా, ఈ 6ని మనం ఇక్కడ రాసుకొని సంకలనం చేస్తాం, కూడుతాం. 6 6 12. ఇప్పుడు మళ్ళీ
ఇక్కడ మనం రాసుకోబోయే అంకె ఏ విధంగా ఉంటుంది అంటే, అదే సంఖ్యను ఇక్కడ కూడా రాసి, ఈ సంఖ్యను ఈ అంకె చేత గుణించి ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రాసుకునే అంకెలు ఏ విధంగా ఉండాలి? అయితే ఈ ఈ అంకె ఈ మొత్తం సంఖ్య చేత ఈ అంకెను గుణిస్తే దీనికి దగ్గరగా రావాలి. వీలైతే ఇదే రావాలి. ఆ విధంగా మనం చూసుకుంటాం. అంటే ఇప్పుడు 9 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం రాసుకోవాల్సింది ఎట్లుంటది? 3 అయినా ఉంటుంది, లేకపోతే 7 అయినా ఉంటుంది. ఎందుకు? మనకు 3 యొక్క 3 ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్యకైనా, 7 ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్యకైనా చివరికి 9 వస్తుంది కదా! 3 3 9, 7 7 49. అంటే చివరికి 9 వస్తుంది. కాబట్టి మరి 3 చేత గుణిస్తే 889 వస్తుందో చూడండి. 123 3లు. అంటే ఇక్కడ ఏ అంకె తీసుకుంటున్నామో అదే అంకెతో గుణించాలి మళ్ళీ. 3 3 9, 3 2 6, 3 1 3. సో 369 వస్తుంది. అంటే దీని దగ్గరగా రావట్లేదు. కాబట్టి మనం నెక్స్ట్ ఏం చూసుకుంటాం? 7లో చూసుకుందాం. 127 7. 7 7 49. 7 2 14 18. 7 1 7 1 8. వచ్చింది కదా! 889. కాబట్టి ఇక్కడ మనం రాసుకునే అంకె ఏంటి? 7. 127 7లో అన్నమాట. 889. తీసేస్తే శేషం 0. శేషం 0 రాలేదంటే మనం తీసుకున్నది వర్గ సంఖ్య కాదు. 0 వచ్చింది కాబట్టి ఇది వర్గ సంఖ్య. కాబట్టి ఇప్పుడు 4489 యొక్క వర్గమూలం ఏంటి ఇక్కడ అంటే ఈ 67 అవుతుంది. ఆ విధంగా మనం వర్గమూలాన్ని కనుక్కుంటాం. ఇప్పుడు ఇంకొక వర్గమూలం చూద్దాం. ఇప్పుడు 729 యొక్క వర్గమూలాన్ని కనుక్కుందాం. సో 729 తీసుకుందాం ఫస్ట్. ఏం చేయాలి? 9 నుంచి ప్రారంభించి ఎడమ వైపుకు జతలుగా చేసుకుంటూ వెళ్ళాలి. ఒకట్ల స్థానం నుంచి ప్రారంభించి. సో 29 ఒక జత. మళ్ళీ తర్వాత ముందు 7 అలా మిగిలిపోయేది జత లేకుండా. సో ఇప్పుడు మళ్ళీ భాగారం ప్రారంభిస్తాం. సో 7 ఉంది ఇక్కడ. మొదట 7 కంటే చిన్నదైన అతిపెద్ద వర్గ సంఖ్య ఏంటిది? 4. కాబట్టి 4 అనేది ఎలా వస్తుంది? 2 2 4. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంకె 2. సో 2 2 4 రాశాం. రాసిన తర్వాత ఇప్పుడు తీసేస్తాం. 7 నుంచి 4 తీసేస్తే ఎంత వస్తుంది? 3. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం? ఈ పైన ఉన్న 29ని ఈ జతను కిందికి రాసుకుంటాం. సో 29 రాసాం. ఇప్పుడు ఈ 2ను ఇక్కడ ఈ 2 కింద వేసి కూడుకుంటాం. 2 2 కూడితే 4. ఇప్పుడు 4 పక్కన మనం తీసుకోబోయే అంకెనే మళ్ళీ ఇక్కడ 2 పక్కన కూడా తీసుకొని ఈ మొత్తం అంకెను 4 పక్కన రాస్తే వచ్చే సంఖ్యతోటి ఆ అంకె గుణించి ఇక్కడ రాస్తాం. మరి ఎంతలో పోతుంది చూడండి. ఇక్కడ 9 వచ్చిందంటే 43 3లో అయినా పోవాలి, 47 7లో అయినా పోవాలి ఇందాక చెప్పుకున్నట్లు. సో కరెక్ట్‌గా చూస్తే మనకు 47 7లో పోతుంది. 47 7లో 329 వస్తుంది. సో ఇప్పుడు తీసేస్తే మనకు శేషం 0. సో కాబట్టి ఇప్పుడు 729 యొక్క వర్గమూలం ఏంటిదన్నట్టు? 27. కాబట్టి √729 = 27 అని రాస్తాము. ఇది వర్గమూలం కనుక్కునే విధానం. అయితే మరి దశాంశ సంఖ్యలకు ఏ విధంగా కనుక్కోవాలి వర్గమూలం? ఇదేమో వర్గ సంఖ్యలకు. మరి దశాంశ సంఖ్యలకు ఖచ్చిత వర్గాలకు వర్గమూలం ఏ విధంగా కనుక్కోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో భాగార పద్ధతి ద్వారా దశాంశ సంఖ్యల వర్గమూలము ఎలా కనుక్కోవాలి? అయితే ఇక్కడ మనం జతలుగా తీసుకునేటప్పుడు
కొద్ది తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1256 ఉందనుకోండి. 12.56 యొక్క వర్గమూలం కనుక్కోవాలి. ఇప్పుడు ముందు ఏం చేస్తామంటే పాయింట్ అంటే దశాంశ బిందువు తర్వాత జతలుగా చేసుకుంటూ వెళ్తాం ఫస్ట్. అంటే 5 6 ఒక జత అయిపోయింది కదా. ఇప్పుడు దశాంశ సంఖ్య ముందు చేసుకుంటూ వెళ్తాం. 12 ఒక జత. ఒకవేళ ఈ విధంగా ఉందనుకోండి 339.454678 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా ఉందనుకోండి. ఎలా తీసుకుంటాం? ఫస్ట్ పాయింట్ తర్వాత 46 ఒక జత, 78 ఒక జత. ఇప్పుడు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు 39 ఒక జత, 3 జత లేకుండా మిగిలిపోయింది. అదే విధంగా ఉంచుతాం. ఈ విధంగా తీసుకుంటాం. తీసుకొని మళ్ళీ సేమ్ మనం వర్గ సంఖ్యలకు ఏ విధంగా అయితే వర్గమూలం కనుక్కున్నామో అదే విధంగా భాగాహార పద్ధతిలో కనుక్కుంటాం. సో చూడండి, ఒక వర్గ సంఖ్య తీసుకుందాం. మనం ఇక్కడ ఒక ఖచ్చిత వర్గం తీసుకుందాం. ఏం తీసుకుందాం? 10.64 యొక్క వర్గమూలము కనుగొనుట. సో ముందుగా 10.64 తీసుకుంటాం. మనం అనుకున్నట్లు దశాంశ బిందువుకు ముందు కుడివైపు జతలుగా చేసుకుంటూ వెళ్తాం. అంటే సరే ఎలా చేసుకునే అనేది దశాంశ బిందువు తర్వాత ఒకసారి, దశాంశ బిందువు ముందుకు ఒకసారి, ఏది ముందు చేసినా ఏం లేదు. సో ఇక్కడ ముందు 10కి చేసుకున్నాం, తర్వాత దశాంశ బిందువు తర్వాత 6 4కు చేసుకున్నాం. ఇప్పుడు భాగాహారం ప్రారంభిస్తాం. ఈ 10 కంటే తక్కువైన అతిపెద్ద వర్గ సంఖ్య ఏంటిది మనకు? 9. సో 9 ఎలా వస్తుంది? 3 × 3. కాబట్టి అది రాస్తాం. 3 × 3 3 9 తీసివేస్తాం. తీసివేస్తే ఎంత వస్తుంది? 10 నుంచి 9 పోతే 1. ఇప్పుడు మనం దశాంశ బిందువు తర్వాతి జత రాసుకోబోతున్నాం కాబట్టి ఇక్కడ 3 పక్కన కూడా దశాంశ బిందువు రాసుకోవాలి. అంటే పాయింట్ ఆ తర్వాత ఉన్న 6 4 రాసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 3 పక్కన పాయింట్ పెట్టుకోవాలి. సో 3 పక్కన పాయింట్ పెట్టుకున్న తర్వాతనే ఈ 6 4 అనే భాగాన్ని కిందికి రాసుకుంటాం. అదొకటే తేడా ఇక్కడ మనకు. పూర్ణ సంఖ్యలకు దశాంశ సంఖ్యలకు వర్గమూలం కనుక్కునేటప్పుడు ఏంది తేడా? పాయింట్ తర్వాత కిందికి రాసుకునే సందర్భంలో మనం ఫలితంలో కూడా పాయింట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సేమ్ యథావిధిగా ఈ 3ను ఇక్కడ ఈ 3 కింద రాసి సంకలనం చేస్తాం. 3 + 3 6. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ 6 పక్కన తీసుకునే అంకె చేతనే మళ్ళీ గుణించి ఇక్కడ 164 వచ్చే విధంగా చూస్తాము. సో అంటే ఇప్పుడు 4 వస్తుందంటే ఎట్లా వస్తుంది? 2లో కానీ 8లో కానీ, ఎందుకంటే 2 2 4 8 64. కాబట్టి చూస్తే మనకు వెరిఫై చేస్తే 62 2 వస్తుంది. 62 2 164. సో తీసివేసేస్తే మనకు శేషం 0. కాబట్టి 10.64 యొక్క వర్గమూలం ఏంటన్నట్టు? 3.2. సో √10.64 = 3.2. ఈ విధంగా మనం దశాంశ సంఖ్యలకు కూడా వర్గమూలం చూస్తాం. సో ఈ భాగాహార పద్ధతి ద్వారా వర్గమూలం కనుక్కునే సమస్యలు మనకి ఇప్పుడు అభ్యాసం 6.3లో ఉన్నాయి. కాబట్టి 6.3 అభ్యాసాన్ని ప్రారంభించి ఈ సమస్యలు సాధిద్దాం. సో అభ్యాసము 6.3. సో మొదటి సమస్య, భాగాహార పద్ధతిలో వర్గమూలాలను కనుక్కోండి. ఇప్పుడు చెప్పుకున్నవే సేమ్. మొదటిది 1089. సో సాధన చూద్దామా? ముందుగా ఇవ్వబడిన సంఖ్య 1089ని తీసుకుందాం. జతలు చేయాలి కదా. సో 9 నుంచి ప్రారంభించి ఎడమ వైపుకి వెళ్తాం. సో 89 ఒక భాగం, తర్వాత
10 భాగం 1 జత. నెక్స్ట్ ఇప్పుడు భాగారం ప్రారంభిస్తాం. 10 కంటే తక్కువైన వర్గ సంఖ్య 9 కదా. సో రాయండి. 9 ఎలా రాస్తాం? 3 3 9 తీసేస్తాం. తీసేస్తే ఎంత వస్తుంది? 1. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? పైన ఉన్న తర్వాత జత 89 కిందికి రాసుకుంటాం. ఇప్పుడు 3 కింద 3 వేసి మళ్ళీ కూడతాం. 3 + 3 6. ఇప్పుడు 6 పక్కన ఏ సంఖ్య రాసుకుంటే 189 వస్తుంది? 9 వస్తుందంటే చెప్పుకున్నాం కదా, 3 3 అయినా 9 వస్తుంది, 7 7 అయినా 49 వస్తుంది. అంటే మనం రాసుకోబోయే సంఖ్య 3 కానీ 7 కానీ. కానీ ఎంతలో పోతుంది మనకు? 63 3లోనే పోతుంది. కాబట్టి 63 3 189 రాసి తీసివేస్తే మనకు శేషము 0. కాబట్టి 1089 యొక్క వర్గమూలం ఎంత? 33. సో √1089 33. సులభంగా మనం ఎంత పెద్ద సంఖ్యకైనా ఈ విధంగా భాగార పద్ధతిలో వర్గమూలం కనుక్కోవచ్చు. సో తర్వాత సమస్య చూద్దాం. 2304. సో మళ్ళీ అదే విధంగా 2304 తీసుకుంటాం. 4 నుంచి ప్రారంభించి జతలు చేస్తాం. సో 0 4 1 జత, 23 1 జత. ఇప్పుడు 23 కంటే తక్కువైన అతిపెద్ద వర్గ సంఖ్య ఏమవుతుంది? 16. మరి 16 అంటే ఏ విధంగా వస్తుంది? 4 4లో 16. సో తీసేస్తాం. తీసేస్తే ఎంత అవుతుంది? 23 నుంచి 16 తీసేస్తే 7. ఇప్పుడు పక్కన ఉన్న 0 4 జతను కూడా రాసుకుంటాం. నెక్స్ట్ ఆ 4 కింద మళ్ళీ 4 వేసి కూడతాం. ఎంత అవుతుంది? 8. ఇప్పుడు ఇక్కడ చివరికి 4 వస్తుందంటే మనం వర్గ సంఖ్యలో చూసుకున్నప్పుడు ఎట్లా వస్తుంది? 2 2 అయినా వస్తుంది. 4 8 ఎంబులు 64. అంటే చివరికి 4 రావాలంటే ఇక్కడ మనం తీసుకోబోయే అంకె 2 అయినా ఉండాలి, లేదా 8 అయినా ఉండాలి. కానీ 82 2 అయితే రాదు. 88 8లోనే వస్తుంది. కాబట్టి 88 8లో 704 రాసేసి తీసేస్తే శేషం 0. కాబట్టి 2304 యొక్క వర్గమూలం ఎంత? 48. నెక్స్ట్ ఇంకో సమస్య చూద్దాం. 7744. చూడండి, 7744 తీసుకున్నాం. జతలు చేద్దాం. 77 కంటే తక్కువైన అతిపెద్ద వర్గ సంఖ్య ఏంటిది? 6 6 36, 7 7 49, 8 ఎంబుల్ 64, 9 9 81. సో 9 తీసుకుంటే 81 దాటుతుంది. కాబట్టి 9 కంటే ముందు 8 యొక్క వర్గ సంఖ్య 8 ఎంబుల 64 తీసుకుంటాం. సో 8 8లు 64. ఇప్పుడు తీసేద్దాం. తీసివేస్తే ఎంత? 13 వస్తుంది. ఇప్పుడు పక్కన ఉన్న 44 జతను కూడా రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం? 8 కింద 8 వేసేసి సంకలనం చేస్తాం. 8 + 8 16. సో ఇప్పుడు తీసుకోబోయే అంకె ఏదై ఉండాలి? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మళ్ళీ చివరికి 4 ఉంది కాబట్టి 2 అయినా అయి ఉండాలి, 8 అయినా అయి ఉండాలి. కానీ 2 తీసుకుంటే రాదు. కాబట్టి 8 తీసుకుంటే 168 8లు కదా. 168 8లు 1344 వస్తుంది. కాబట్టి రాసి తీసేస్తే శేషం 0. సో మన వర్గమూలం కావాల్సిన వర్గమూలం 7744 యొక్క వర్గమూలం ఎంత? 88. √7744 8. 88. సో ఇది ఈ సమస్య యొక్క సాధన. ఇంకొక సమస్య చూస్తున్నాం చూడండి. 6084. సో జతలు చేద్దామా? చేయండి. ఏదేది అవుతుంది? 84 1 జత, 60 1 జత. సో ఇప్పుడు 60 కంటే చిన్నదైన వర్గ సంఖ్య 49. కాబట్టి 7 7 49. సో 60 నుంచి 49 తీసేస్తే
11. తర్వాత ఏం చేస్తాం? 84ని కిందికి రాసుకుంటాం. రాసుకున్న తర్వాత 7 కింద మళ్ళీ 7 వేసి కూడతాం. 14. సో ఇప్పుడు చివరికి 4 రావాలంటే మనం 14 పక్కకు తీసుకుపోయే అంకె ఏమై ఉండాలి? 2 అన్న అయి ఉండాలి, లేకపోతే 8 అన్న అయి ఉండాలి. ఎందుకంటే 2 2లైనా 4 వస్తుంది చివరికి, 8 ఎంబులైనా 64 4 వస్తుంది చివరికి. కానీ 2 తీసుకుంటే రాదు, కాబట్టి 8 తీసుకుందాం. 148 8లో 1184 తీసివేస్తే శేషం 0. సో ఆన్సర్ ఏంది? 78. కాబట్టి 6084 యొక్క స్క్వేర్ రూట్ అంటే వర్గమూలం ఎంత? 78. మరి ఒకటి తీసుకుందాం. 9025. సో 9025 జతలుగా చేస్తే 25 ఒక జత, 90 ఒక జత. ఇప్పుడు 90 కంటే చిన్నదైన వర్గ సంఖ్య ఏంటిది? 81. కాబట్టి 9 9లో 81 రాద్దాం. తీసేస్తే 90 నుంచి 81 తీసేస్తే 9. సారీ, ఇక్కడ 19 వచ్చింది, 9 కదా. ఇక్కడ 1ని తీసేస్తున్నాను నేను. ఆ, 9. నెక్స్ట్ 9 పక్కన 25 రాసుకుంటాం. ఇప్పుడు 9 పక్కన మళ్ళీ 9 వేసి కూడుకుంటాం. 18. సో ఇక్కడ చివరికి 5 ఉంది కాబట్టి మళ్ళీ మనకు 5లోనే పోతుంది కదా. సో 185 5లో ఎంత అవుతుంది? మళ్ళీ 925. ఇక్కడ 1 అనవసరంగా వచ్చింది, నేను 1ని రబ్ చేస్తున్నాను. 185 5లో మనకేమవుతుంది? 925. సో ఇప్పుడు మళ్ళీ తీసేస్తే ఏమవుతుంది? 0 శేషం. కాబట్టి మనకు కావలసిన వర్గమూలం ఏంది? 95. కాబట్టి √9025 = 95. ఇది ఈ సమస్య యొక్క సాధన. సో నెక్స్ట్ సమస్యకి వెళ్దామా? క్రింది దశాంశాలకు వర్గమూలాలను కనుక్కోండి. ఇప్పుడు దశాంశ సంఖ్యలకు సో ముందుగా 2.56 2.56 రాసుకుందాం. ముందు దశాంశ సంఖ్యకు ఒకవైపు చూస్తాం. సో దశాంశ సంఖ్యకు కుడివైపు చూస్తే, ఎడమ వైపు చూస్తే 2 ఒకటే ఉంది. తర్వాత కుడివైపు చూస్తే 5 6 ఒక జత. ఈ విధంగా దశాంశ సంఖ్యకు రెండు వైపులా వేరువేరుగా మనం జతలు చేస్తాం. జతలు లేకుంటే అదే విధంగా ఉంచినా పర్లేదు, అట్లా అంత మటుకు రాసుకున్నా పర్లేదు. ఇప్పుడు 2 కంటే చిన్నదైన వర్గ సంఖ్య సింపుల్, ఇంకేముంటుంది? 1. కాబట్టి 1 1లు 1 తీసేస్తాం. ఏమొస్తుంది? 2 నుంచి 1 పోతే 1. ఇప్పుడు దశాంశ బిందువు తర్వాత ఉన్న 56 రాసుకోవాలి. కాబట్టి 1 పక్కన ఇక్కడ ఉన్న 1 పక్కన దశాంశ బిందువు పెట్టుకున్న తర్వాతనే 56 దింపుకోవాలి. సో దశాంశ బిందువు పెట్టి 56 దింపుకుంటాం. అదొకటే దీనికి తేడా, ఇంతకుముందు సమస్యలకు దీనికి. ఇప్పుడు 1 పక్కన 1 కింద మళ్ళీ 1 వేసి కూడతాం. 2. మళ్ళీ 6 రావాలంటే ఎలా వస్తుంది? చివరికి 4 అయినా రావాలి,
6 అయినా రావాలి. ఎందుకంటే 4 4లో 16, 6 6లో 36. చివరికి 6 రావాలంటే మనం 4 అయినా 6 అయినా తీసుకోవాలి. సో 24 4లో అయితే 96 అవుతుంది. కాబట్టి 26 6లో అయితే 156 అవుతుంది. సో తీసేస్తే శేషం 0. కాబట్టి మన యొక్క వర్గమూలం కావాల్సిన వర్గమూలం ఎంత? 1.6. సో రూట్ 2.56 ఈజ్ ఈక్వల్ 1.6. స్క్వేర్ రూట్ ఆఫ్ అని కూడా చదువుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2.56 ఈజ్ ఈక్వల్ 1.6. సో ఇంకో సమస్య చూద్దాం. 18.49. సో 18.49 తీసుకొని జతలు చేస్తే ఎడమ వైపు 18 ఒక జత, కుడివైపు 49 ఒక జత. ఇప్పుడు 18 కంటే చిన్నదైన అతిపెద్ద వర్గ సంఖ్య ఏమవుతుంది? 16. ఎలా వస్తుంది? 4 4లో 16 తీసివేస్తాం. 2. ఇప్పుడు పాయింట్ తర్వాత ఉన్న 49 రాసుకోవాలి. కాబట్టి 4 పక్కన పాయింట్ పెట్టుకుంటాం. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత 49 రాసుకుంటాం. రాసుకొని 4 కింద 4 రాసేసి సంకలనం కూడదాం. ఇప్పుడు మనకు 249 రావాలంటే చివరికి 9 కాబట్టి ఎట్లా గుర్తు తెచ్చుకోండి? 3 అయినా వస్తుంది, లేకపోతే 7 అయినా వస్తుంది. సో 3 3ల 9, 7 7 49. అంటే చివరికి 9 రావాలంటే ఇక్కడ మనం 8 పక్కన తీసుకోవాల్సిన అంకె ఏంటి? 3 కానివ్వండి, 7 కానివ్వండి. కానీ 3తో సరిపోతుంది మనకు. 83, 3లో అయితే 249 వస్తుంది. సో తీసేస్తే శేషం 0. కాబట్టి మన వర్గమూలం ఏంటిది? 4.3. సో రూట్ 18.49 ఈజ్ ఈక్వల్ టు 4.3 అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక సమస్య చూద్దాం. 68.89. సో రాసుకుందామా? 68.89 జతలు చేసుకుందాం. సో 68 కంటే తక్కువైన వర్గ సంఖ్య ఏంటి? 64. కాబట్టి 8 8లు 64 రాస్తాం. తీసేస్తాం. 8 వచ్చింది. సరే 4. 68 నుంచి 64 పోతే 4. ఇప్పుడు దశాంశ బిందువు తర్వాత 89 రాసుకోబోతున్నాం కాబట్టి 8 పక్కన పాయింట్ పెట్టుకుంటాం. దశాంశ బిందువు పెట్టుకుంటాం. తర్వాత 89 దింపుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? 8 కింద 8 వేసి కూడతాం. 16. ఇప్పుడు 16 పక్కకు మనం తీసుకోవాల్సిన అంకె ఏంటి? 3 కానివ్వండి, 7 కానివ్వండి. ఎందుకు? ఇక్కడ చివరికి 9 రావాలంటే 3 అయినా 7 అయినా సాధ్యం. కానీ 3 సరిపోతుంది మనకు. 163 3లో 489 వచ్చేస్తుంది కాబట్టి. సో తీసేస్తే శేషం 0. కాబట్టి వర్గమూలం ఏమవుతుంది? 8.3. సో రూట్ 68.89 ఈజ్ ఈక్వల్ 8.3. సో మరొకటి చూద్దాం. 84.64. చూడండి. తొమ్మిది 9లు 81 తీసేస్తే 3. పాయింట్ తర్వాత దింపుకుంటున్నాం కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం. 64. 9 కింద 9 వేసి కూడుకుంటాం. 18. సో 182 2లో చాలు మనకు. 64 తీసేస్తే శేషం 0. అంటే మన వర్గమూలం ఎంత? 9.2. సో రూట్ 84.64 ఈజ్ ఈక్వల్ 9.2. సో ఇది ఈరోజు సమస్యలు. నెక్స్ట్ క్లాస్లో ఈ భాగాల పద్ధతిలో మనం అనువర్తనాలు చేద్దాం. అంతవరకు సెలవు. బాయ్.